బ్రేకింగ్ చూస్తున్నాం. దేశవ్యాప్తంగా మరోసారి ఇంధన ధరలు పెరిగాయి. లీటర్ పెట్రోల్ పై 94 పైసలు, లీటర్ డీజిల్ పై 96 పైసలు పెంచుతూ ఆయిల్ సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. పెంచిన ధరలు వెంటనే అమల్లోకి వచ్చాయి. వాహనదారులకు ఆయిల్ కంపెనీలు వరుసగా షాక్ ఇస్తున్నాయి. 4 రోజుల క్రితం లీటర్ పెట్రోల్ పై 86 పైసలు, డీజిల్ పై 83 పైసలు పెంచాయి. వారం క్రితం లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలు 3 రూపాయలు పెరిగాయి. పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంక్షోభం నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ముడి ఆయిల్ ధరలు పెరిగాయి. ఈ క్రమంలోనే వారం రోజుల వ్యవధిలో పెట్రోల్, డీజిల్ ధరలు 3 సార్లు పెరిగాయి. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. తాజా పెంపుతో హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర 112.84 రూపాయలకు చేరగా లీటర్ డీజిల్ ధర 100.94కి పెరిగింది. దేశవ్యాప్తంగా మరోసారి ఇంధన ధరలు పెరిగాయి. పెట్రోల్, డీజిల్ పై భారీగా ధరలు పెరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు డిస్కస్ చేయడానికి మధుసూదన్ రావు గారు, విశ్లేషకులు ఉన్నారు మనతో పాటు. మధుసూదన్ రావు గారు, నమస్తే అండి. నమస్తే అండి. వారం వ్యవధిలోనే 3 సార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడానికి కారణం ఏమై ఉంటుందంటారు? ప్రపంచ మార్కెట్ లో ఉన్నటువంటి క్రూడ్ ఆయిల్ సరఫరాల పైన ఈ యొక్క పెట్రోల్, డీజిల్ యొక్క ధరల నిర్ణయాలు జరుగుతూ ఉంటాయండి. అదొకటి, మన విదేశీ మారక నిల్వలు కూడా పడిపోతున్నటువంటి సందర్భం. మొన్నటి వరకు $698 బిలియన్ ఉన్నటువంటి మన విదేశీ మారక ద్రవ్య నిల్వలు, ఫారెన్ ఎక్స్చేంజ్ వల్ల 688.9, అంటే దాదాపు 689, అంటే 14-15% పడిపోయినాయి ఇప్పటికి. ఇవి కూడా మనం బ్యాలెన్స్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటది. ఇప్పుడు 4 రూపాయల చిల్లర, ఈ యొక్క 10-15 రోజుల నుంచి 4 రూపాయల చిల్లర మనకు పెట్రోల్, డీజిల్ మీద పెరిగింది. వేరే దేశాలతో కంపేర్ చేసుకుంటే మనం కొంత ధరల నియంత్రణలో ప్రభుత్వం ప్రజలకు కొంత సహకరిస్తున్నట్టుగానే ఉన్నది. అంటే ఈ ఆర్థిక సంక్షోభం ఇంత ఉన్నప్పటికీ కూడా ఇవాళ ఇవాళ వచ్చినటువంటి సమాచారం ప్రకారము ఈ మన అమెరికా, ఇరాన్ సంబంధించి చర్చలు జరిగినాయని చెప్పి సౌదీ అరేబియా ఒక ప్రకటన చేసింది. ఈ ప్రకటన ద్వారా మన ధరలు తగ్గేటువంటి అవకాశాలు కూడా ఉన్నట్టు కనబడుతుంది. కానీ అధికారికంగా ఇవాళ ఇరాన్ గానీ, అమెరికా గానీ ఈ యొక్క చర్చల గురించి ఎక్కడ కూడా మాట్లాడలేదు. మరి అవి ఇట్లా ఫలవంతం అయితే, చర్చలు ఫలవంతమై యుద్ధం ముగిసింది, ఈ దాడులు ఆపువేయాలి అని చెప్పే ఆలోచన ఏమన్నా వస్తే మాత్రం ధరలు తగ్గేటువంటి అవకాశాలు ఉంటాయి. లేకపోతే ఇంకా ధరలు విపరీతంగా పెరిగేటువంటి అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. కానీ ఈ క్రూడ్ ఆయిల్ ధర ఇవాళ 103 నుంచి 105 రూపాయలు ఇవాళ ప్రపంచ మార్కెట్ లో ఉన్నది. ఈ మళ్ళీ ఇంకోటి సప్లై కూడా, సరఫరాలో కూడా అంతరాయం ఏర్పడుతూ ఉన్నది. ఈ బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ఇది 103 నుంచి 115 ట్రేడ్ అవుతోంది. కాబట్టి మనకు సప్లై కూడా తగ్గిన కారణంగా, ఈ విదేశీ మారక నిల్వలు కూడా తగ్గిన కారణంగా ఈ ధరల పెరుగుదల అనేది జరుగుతూ ఉన్నది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు ఈ యొక్క ధరల అంటే ఈ యొక్క ఇంటర్నేషనల్ లెవెల్లో జరిగిన క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగిన సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వాలు కొంత వ్యాట్కి సంబంధించిన దాంట్లో 5 రూపాయలు, ఇప్పుడు 10 రూపాయలు తీసుకుంటున్నారు. 10 రూపాయలు, 12 రూపాయలు ఎట్లా పడుతుంది. దాంతో కొంత తగ్గిస్తే ప్రజలకు ఉపయోగకరంగా ఉంటది. ఈ ప్రయత్నము చేయాలి. ఎందుకంటే ఈ కేంద్ర ప్రభుత్వము తగ్గించేటువంటి పరిస్థితిలో లేదు. కారణం ఏంటంటే ఒక రోజు ఇప్పుడు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, హిందుస్థాన్ పెట్రోలియం లిమిటెడ్, ఇవన్నీ కూడా ఈ 3 కంపెనీలు ఏవైతున్నాయో, ఈ 3 కంపెనీలకు సంబంధించి ఒక్క రోజులో 750 నుంచి 1000 కోట్ల రూపాయల నష్టం వస్తా ఉన్నది కంపెనీస్ కి. కాబట్టి ఆ కంపెనీల నష్టాన్ని కూడా భరించాల్సిన బాధ్యత దేశ ప్రజల మీద ఉంటది. కాబట్టి ఇంకా మనం సెంట్రల్ గవర్నమెంట్ ఆ నష్టాన్ని భరిస్తూ ఇంకా ధర తగ్గించి అదే పాత రేటుకి అమ్మితే ఇంకా చాలా పెద్ద ఎత్తున నష్టపోవాల్సి ఉంటుంది. కాబట్టి తప్పని పరిస్థితుల్లో ఈ దేశం మీద కొంతవరకు ప్రజల మీద భారం పడే అవకాశం ఉంటుంది. దీంతో కొంత ట్రాన్స్పోర్టేషన్ మీద కొంత ప్రజలు ఇబ్బంది పడతారు. కానీ తప్పదు, ఎందుకంటే ఇంటర్నేషనల్ లెవెల్ ఉద్రిక్తతలు, ఈ డాలర్, అమెరికన్ డాలర్ వాల్యూ కూడా పెరిగింది. డాలర్ వాల్యూ పెరగడము, ఇండియన్ కరెన్సీ మన రూపీ మాత్రము 95.6 96 వరకు వచ్చింది. చాలా దారుణంగా మన రూపాయి పతనం అవుతుంది. కాబట్టి
ఈ ధరలను కంట్రోల్ చేస్తాం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కష్టమే. ఏది ఏమైనా ఇరాన్, అమెరికా అండ్ ఇజ్రాయెల్, ఈ మూడు కంట్రీలు, ఇజ్రాయెల్, ఈ మూడు కంట్రీస్ మధ్యలో ఏదైనా చర్చలు జరిగి యుద్ధం ఆగితేనే ఈ హార్మోజ్ ఓపెన్ అయితే తప్ప ఎప్పటి వరకు ధరలు తగ్గేటువంటి అవకాశాలు లేవు. మనం రష్యా నుంచి కానీ ఇతర ప్రాంతాల నుంచి ఈ వెనిజులా చాలా ప్రాంతాలను తెచ్చుకుంటున్నాము. అయినప్పటికీ కూడా ఈ ప్రపంచ దేశాలు ఏవైతే ఉంటాయో ఆర్గనైజేషన్ ఆఫ్ ది పెట్రోలియం ఎక్స్పోర్టింగ్, వీటికి సంబంధించినటువంటి ఆ దేశాలన్నీ కూడా కలిసి మధుసూదన్ రావు గారు, మరి అదే విధంగా వారం వారం ఇలా ఇంధన ధరలు పెంచుకుంటూ పోయే అవకాశం ఉందంటారా? మరి తప్పదు అండి. ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్లో ఉద్రిక్త పరిస్థితులు ఉన్నవి. అసలు సప్లై అనేది ఆగిపోయింది. ప్లస్ ఈ యొక్క డాలర్ విలువ పెరుగుతున్న సందర్భంలో రూపీ పతనం అవుతా ఉన్నది. కారణం ఏంటంటే ఈ యొక్క ఎగుమతులు దిగుమతుల సరఫరా కంప్లీట్ గా బంద్ అయిన సందర్భంలో ఈ బంగారం నిల్వలు కావచ్చు, ఈ ఫారెన్ ఎక్స్చేంజ్ కావచ్చు, అన్నిటి కూడా బేరీజ్ చేసుకుని ఈ యొక్క క్రూడ్ ఆయిల్ మీద ఆధారపడుతుంది. అంటే ప్రధానంగా మన దేశం నుంచి విపరీతంగా ఈ యొక్క ఫారెన్ ఎక్స్చేంజ్లు పోతున్నాయి కాబట్టి ఈ ధరల నియంత్రణ చాలా కష్టతరం అవుతుంది. ఖచ్చితంగా పెంచాల్సి వస్తుంది కూడా, తప్పది. ఒక దేశాన్ని కాపాడుకోవాలంటే మరి ఆర్థిక పరిస్థితి ద్రవ్యోల్బణం పూర్తిగా రాకముందే, ప్రజలు చాలా ఇబ్బంది పడకముందే కొంత ప్రజల మీద భారం అయ్యాక తప్పదు. భవిష్యత్తులో కూడా అంటే ఇప్పుడు సౌదీ నుంచి వచ్చినటువంటి ప్రకటన ఏదైతే ఉందో యుద్ధం ఆగిపోతుందని చెప్పి, సంధి కుదిరిందని చెప్పి మునీర్ కూడా టెహ్రాన్ పై మాట్లాడినట్టు, అమెరికాను ఇరాన్ మధ్యలో ఒప్పందాలు జరిగినట్టుగా వార్తలు వస్తున్నాయి. కానీ అధికారికంగా ఏ ఒక్క దేశం కూడా ఇప్పుడు పాకిస్తాన్ గానీ, అమెరికా గానీ, ఇరాన్ గానీ ఇప్పటి వరకు ఏ విధమైనటువంటి ప్రకటన చేయలేదు. అక్కడ తీవ్రమైనటువంటి ఉద్రిక్తలు అయితే ఆ ప్రాంతంలో కనబడతా ఉన్నాయి. హార్మోజ్ మాత్రం ఇంకా క్లియర్ కాలేదు. అది క్లియర్ కావాలి అని చెప్పి ఆ ఒప్పందంలో ఉన్నట్టుగా నడుస్తా ఉన్నది. కాబట్టి మరి ఒమన్ ఇవన్నీ ఈ ప్రాంతంలో నౌకారేవులు క్లియర్ కావాలని హామీలు తీసుకుంటున్నాం. ఒకవేళ అది ఇట్లా జరుగుతాయి, అపరిచితంగా ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఈ సమస్యలను ఒక వారం రోజుల్లో క్లియర్ చేసుకోవాలని చెప్పి ఆయా దేశాలు అనుకుంటున్నాయట. కాబట్టి వారం రోజులు ఈ కాలం అంటే మళ్ళీ ఇంకొక పెరిగే అవకాశాలు కూడా ఉంటాయి. ఇంకో 50 పైసలు కావచ్చు, రూపాయి కావచ్చు. అంటే వినియోగదారు మీద ఎక్కువ మొత్తంలో భారం పడకుండా మాత్రం ఈ గవర్నమెంట్ మాత్రం, సెంట్రల్ గవర్నమెంట్ చూస్తా ఉన్నది. దీన్ని పెద్ద రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేశ ద్రవ్య నిల్వలను కూడా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత దేశ పౌరుల మీద ఉంటది. కాబట్టి పొదుపు ఇంధన పొదుపును వాడుకొని ముందుకు పోతే మనము ఈ యొక్క పెరిగిన ధరలకు అనుగుణంగా మనము సహకరించినట్టుగా ఈ దేశాన్ని, ఈ యొక్క విదేశీ మారక ద్రవ్య నిల్వలను కాపాడుకునే వారం అవుతాం. కాబట్టి దేశ భవిష్యత్తు దృష్ట్యా ఈ యొక్క ధరలు అనేటివి పెరుగుతున్నాయి. కాబట్టి ప్రజలు కూడా సహకరించాలి, ప్రభుత్వాలకు సహకరించాలి అవసరం ఉంటుంది. కాబట్టి ఈ యుద్ధ వాతావరణంలో ఇన్ని రోజులు వేరే దేశాలలో, చాలా దేశాలలో ధరలు పెరిగినాయి. కానీ అప్పుడు మన దేశంలో కేంద్ర ప్రభుత్వం ధరలు పెంచలేదు. అది ఎలక్షన్స్ కారణమే కావచ్చు, లేకపోతే ఈ ప్రజల మీద భారం వేయద్దనేటువంటి లీడర్షిప్ ఉండడం వల్ల కావచ్చు, ధరలు పెరగలేదు. కానీ ఇప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో లీటర్ పెట్రోల్ ధర 150 మార్కును చేరుతుందంటారా? అంతవరకు పోయే అవకాశాలు కనబడతలేవండి. అంతవరకు పోయేది ఉంటే ఇప్పటికీ మనకు 10 రూపాయలు, 20 రూపాయలు అట్లా పెరగాల్సి వస్తుండే. కానీ ప్రభుత్వము 50 పైసలు, మొన్న 90 పైసలు, 60 పైసలు ఇట్లా ధరలు పెంచుతుంది. లాస్ట్ కు ఇప్పుడు ఈ 4 టైమ్స్ పెరిగినట్టుంది ఈ మధ్య కాలంలో. ఈ పెరిగినటువంటి సందర్భంలో కేవలం 4 రూపాయల పైన, అంటే 5 రూపాయల వరకు కూడా రాలేదు ఈ 15 రోజుల్లో. కాబట్టి మాక్సిమం ఇంకొక 5 రూపాయల వరకు, అంటే 10 రూపాయల వరకు వచ్చే అవకాశాలు ఉంటాయేమో. అంటే ఈ పరిస్థితి ఉద్రిక్తలు ఇదే విధంగా కొనసాగుతాయి. అంటే మనకు క్రూడ్ ఆయిల్ వస్తుంది, సప్లై అవుతుంది. కానీ క్రూడ్ ఆయిల్ ప్రపంచ మార్కెట్ లో ధర ఎక్కువ ఉన్నది కాబట్టి మన దగ్గర ఈ విదేశీ మారక నిల్వలు కూడా లేవు కదా. ఇప్పుడు విదేశీ మారక నిల్వలు రావాలంటే విదేశాల నుంచి వచ్చేటువంటి కరెన్సీ రావాలి, ఎగుమతులు దిగుమతులు జరగాలి, ఫారెన్ ఎక్స్చేంజ్ అటు ఇటు చేంజ్ అయితేనే మన దగ్గర పెట్టుబడులు రావాలి. అందుకే మన ప్రధానమంత్రి కూడా పెట్టుబడుల కోసం పోతున్నారు. మన యుఏఈ కూడా పోయి $5 బిలియన్ ఒప్పందాలు తీసుకొచ్చాం. క్రూడ్ ఆయిల్ స్టోర్ చేయడానికి మన ఇండియాలోనే ఒక ప్లేస్ తీసేసుకొని ఇక్కడే పెడదామని చెప్పి $5 బిలియన్ ఒప్పందం చేసుకొచ్చారు. నార్వే పోయినారు, అన్ని దేశాలు పోయి మనకు ఇక్కడ మన పెట్టుబడుల కోసం వారు ఆహ్వానం పలుకుతున్నారు. ఆ పెట్టుబడులు అవన్నీ వచ్చిన తర్వాత ఇక్కడ మన విదేశీ మారక ద్రవ్య నిల్వలు ఇప్పటికీ అతిపెద్ద
విదేశీ మార్గన ద్రవ్య నిల్వలు ఉన్నటువంటి దేశంగానే మనం పరిగణిస్తున్నాం. కానీ అవి కింది స్థాయికి పూర్తిగా దిగజారే పరిస్థితి రాకుండా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత పాలకుల మీద ఉంటుంది, కేంద్ర ప్రభుత్వం మీద ఉంటుంది. కాబట్టి ఈ జరుగుతున్నటువంటి పరిణామాల్లో కొంత పెట్రోల్ డీజిల్ మీద భారము తప్పదు కాబట్టి ప్రజలు కూడా పెరుగుతున్న ధరలకు సిద్ధమై ఉండాలి. ఎందుకంటే అక్కడ యుద్ధ ప్రభావం ఉంది కాబట్టి, అది ప్రపంచం మొత్తం మీద కూడా ప్రభావం ఉంది కాబట్టి దాంట్లో ఈ దేశం ఎఫెక్ట్ ఉంది. దాంట్లో ప్రజలుగా మనము బాధ్యత వహించి ఈ పెరిగిన ధరలకు అనుగుణంగా కొంత పొదుపుని మనము వేస్ట్ చేయకుండా, ఇంధనాన్ని వేస్ట్ చేయకుండా, మొన్న ప్రధానమంత్రి గారు కూడా ఈ హైదరాబాద్ లో చెప్పినటువంటి ముచ్చట ఏదైతుందో ఆ స్పీచ్ లో వారు చెప్పినటువంటిది, ట్రాన్స్పోర్టేషన్ విషయంలో బస్సెస్ వాడాలి, ట్రైన్స్ వాడాలి, మనం అందరం ఒక పక్క పోతున్నప్పుడు ఒకటే కార్ల వెళ్ళిపోవాలి, బాబ్లా లాంటి వెహికల్స్ వాడుకోవాలి అనే విధంగా తను ఏదైతే చెప్పారో ఆ విధంగా మనం పొదుపు పాటించి ఈ యొక్క పెరిగిన ధరలను మనము పెట్రోల్ డీజిల్ తక్కువ కాల్చేటువంటి ప్రయత్నం చేయాలి. పెట్రోల్ డీజిల్ తగ్గించుకొని మనం ముందుకు పోయినట్టయితే క్రూడ్ ఆయిల్ కు ఉన్నటువంటి విదేశీ మార్గ ద్రవ్యంలో స్టాగ్నెట్ గా ఉండేటువంటి పరిస్థితి ఉంది. దాన్ని కాపాడటానికే ఇవాళ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ప్రయత్నం చేస్తా ఉన్నది. అంటే ప్రజల మీద భారం పడద్దని వాళ్ళ అధికారులు కానీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కానీ ప్రయత్నం చేస్తారు. దాన్ని దేశ భవిష్యత్తు కోసం జరుగుతున్నటువంటి ప్రక్రియలో భాగంగా ఈ పెరిగిన ధరలకు అనుగుణంగా ప్రజలు కూడా కొద్దిగా ఆర్థిక భారం పడ్డప్పటికీ కూడా ఈ కేంద్ర ప్రభుత్వాన్ని సహకరించాలని అనుకుంటున్నాను నేను. రైట్, థ్యాంక్ యూ మధుసూదన్ రావు గారు. బులెటిన్లో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం.